చేపల వీడియో, చైనా గురకల వీడియో, అలాగే చేపల క్లీనింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో అయితే తీసాను. ఈ వీడియోలు అయితే చూసేయండి మీ అందరూ కూడా. ఓకేనండి, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే మీ ముందుకు నేను వచ్చేసాను బ్లాగు. అయితే ఈరోజు చేపలు తీసుకున్నాను. చేపలు తీసుకున్నాను నేనైతే. వీటిని చైనా గురక అంటారు. నేను కిలోన్నర అయితే తీసుకున్నాను. కేజీకి కేజీన్నర తీసుకున్నాను కదా. కేజీన్నరకి కరెక్ట్గా 4 అయితే తూకాయి. ఇవ్వండి, వీటిని చైనా గురక అంటారు. మనకి ఫ్రైకి మనకి చేపల పులుసుకి కూడా చాలా బాగుంటుంది. కానీ దీంట్లో ముళ్ళు ఉండదు. మెయిన్ వచ్చేసి ఇటు చూపించినాక దీంట్లో వచ్చేసి ఏంటంటే ముళ్ళు ఉండదు. మనకి చైనా గురకలో ముళ్ళు ఉండదు. చాలా బాగుంటుంది. కర్రీకి ఫ్రైకి చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం. అందుకని చెప్పి నేను అమ్మటానికి వస్తే కిలోన్నర 130 రూపాయలు చెప్పారు. నేనైతే 70 రూపాయలు చేసి నేను బేరమాడి తీసుకున్నాను. 70 రూపాయలకి వచ్చినాయి. మరి ఈ రేట్ ఎలా ఉందో చెప్పేసేయండి మీకైతే. నేనైతే తీసుకున్నాను. మీకు చూపిద్దాం క్లీనింగు. దీని క్లీనింగ్, ఫిష్ క్లీనింగ్, చైనా గురక క్లీనింగ్ మీకు ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పి నేను వ్లాగ్ అయితే తీసుకున్నాను. చూసేయండి. మరి బూడిద తడిసిపోయింది. బూడిద ఉంటేనే మనకి జారకుండా ఉంటుంది. తడిసిపోయింది, వర్షం పడింది కదా, తడిసిపోయింది. ఇంకా అలాగే చేసేద్దాం. తోలైతే తోముతాను. అలాగే సౌండ్ చేయగా. తింటాకి బాగానే తింటామండి. ఈ చూడండి, అసలు క్లీనింగ్ చేయడానికి తలనొప్పి. చేపలు చేసే నేను తలకాయ ఉంచుతున్నానండి. తలకాయ కూడా బాగుంటుంది. అందుకని చెప్పి తలకాయ కూడా ఉంచుతున్నాను వీటిది. ఇవ్వండి, ఇంకింతే సేమ్ తోమేసుకో. ఇంకింతే. ఇలాగే అన్నీ చేసుకోవాలి. చూపిస్తాను మీకు చేసేసినాక మొత్తం. మళ్ళీ చూడండి, ఒకటైతే పాడైపోయింది. మోసం చేశాడు వాడైతే. ఫోన్లో మోసం చేశాడు. వాడి దాడికే ఉంటుంది. ఇదైతే పోయింది గురక ఒకటైతే. ఇంకా నాకు ఈ 3 అయితే వచ్చాయి. చూడండి, ఇలా నేనైతే క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవైతే తోముకుందాము. ఓకేనా? అదండి, తోమేసుకుందాం. తోముకోవాలి. ఇలా తెల్లగా తోముకున్నప్పుడు అయితే ముక్కలు కోసుకుని కడుక్కుందాం. నేను ఈ సైజు ముక్క అయితే కోసుకుంటున్నా.
ఇగో చూడండి, నేనైతే ఇప్పుడు ఉప్పు వేసుకుని క్లీన్ చేసుకుంటున్నాను. ఎంత ఉప్పు చేసేది ఉప్పు అయితే వేసి మనం ఇలా కడుక్కోవాలి. మనకి ఇంకేమైనా పులుసు ఉన్నా ఆ నీసు వాసన అనేది మొత్తం పోతుంది. నేను 4 చేపలు తీసుకుంటే 2 చేపలు బాగున్నాయండి. అందులో 2 చేపలు పోయాయి. ఎంత మోసమో చూడండి. తినే వాటిలో కూడా చేపలు అమ్మేవాడు ఎంత మోసం చేసి అమ్ముతున్నాడో చూడండి. మరి అసలు వాడు బాగున్నాయి అమ్ముకోవాలి, బాగోనాయి అమ్ముకుని మనము కష్టపడుకునే కదండి తెచ్చుకునేది రూపాయి. అలా మోసం చేశాడో చూడండి. 2 మిగిలినాయి, 2 చేపలే. మన ఇందులో నలుపు ఉంటుంది, ఈ నలుపు కూడా గీకేసుకోవాలి. నేను ఇది మొత్తం నలుపు గీకేసాను. మళ్ళీ ఇంకోసారి మనం ఉప్పు అయితే వేసి మళ్ళీ ఒకసారి కడుక్కుందాము. నీసు వాసన ఉండదు. మెయిన్ ఉప్పు వేసి కడుక్కుంటే. ఇప్పుడు నేను మళ్ళీ 2వ సారి అయితే సాల్ట్ వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి 3 సార్లు మనం కడుక్కుంటే, 2 సార్లు చాలు ఉప్పు వేసుకుని మనం 3 సార్లు మళ్ళీ క్లీన్గా కడుక్కుంటే క్లీన్ అయిపోద్ది. నీసు వాసన ఉండదు. మనకి కర్రీ వండినప్పుడు నీసు వాసన ఉండదు. ఒక్కొక్కరు నిమ్మకాయ పెరుగు వేస్తారు. అవసరం లేదండి, ఉప్పుతోనే మనకి క్లీన్ అయిపోతుంది, బాగానే ఉంటుంది. చూసారుగా క్లీన్ అయిపోయాయి. ఇప్పుడు ఇవైతే నేను ఈవినింగ్ వండుతానండి. నేను 4 చేపలు తీసుకున్నాను. కిలోన్నర అయితే తూగాయి. కిలోన్నరలో నాకు 2 చేపలు పాడైపోయాయి. ఎంత మోసం చూడండి. నాకు 2 చేపలే బాగున్నాయి. నాకైతే చాలా బాధగా ఉంది. ఇంత ఇష్టంతో తీసుకున్నాను నేనైతే వీటిని కర్రీ వండుదామని. ఎందుకంటే నాకు ఇంక చూపించు చాలా ఇష్టం మాకు ఇవైతే. చాలా మోసం చేశాడు వాడైతే. కింద వేసాడు, కిందేసాడు, బాగున్నాయి పైన వేస్తాడు. అక్కడికి నేను ఫస్ట్ సారి వద్దని వచ్చేసాను. మంచి రేట్ అనేది తీసుకో అమ్మా అని అన్నాడు. సర్లే ఇష్టం కదా, అందరు ఇష్టంగానే తింటారని చెప్పి నేను తీసుకున్నాను. మోసం చేస్తాడు వాడైతే. నాకు చాలా బాధగా ఉంది. నాకైతే తీసుకున్న తృప్తి అయితే లేదు. ఓకేనండి, నేను ఈ కర్రీ అయితే వండుతాను. ఈవినింగ్ వండుతాను కర్రీ వండేటప్పుడు కూడా నేను వీడియో తీస్తాను. మళ్ళీ కర్రీ వండేటప్పుడు కూడా వీడియో తీసి అది రేపైతే అప్లోడ్ చేస్తాను. ఇదైతే ఇప్పుడే అప్లోడ్ చేస్తాను. ఓకేనండి, మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.